హలో పేరెంట్స్, నేను దీపిక, స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ని. పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్ అనేది బిల్డ్ చేయడానికి స్టోరీస్ అనేది ఏ విధంగా చెప్పాలనేది తెలుసుకుందాం. సాధారణంగా ఈ స్టోరీస్కి మనము బుక్ యూజ్ చేస్తాము లేదా మామూలుగా చెప్తామన్నమాట. ఒకవేళ బుక్ యూజ్ చేయకుండా మీరు పిల్లలకి స్టోరీస్ చెప్తున్నట్లయితే చిన్న స్టోరీస్, సింపుల్గా ఉండే స్టోరీస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ అటెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఒక సెంటెన్స్ మాట్లాడిన వెంటనే కొంచెం సేపు ఆగి మళ్ళీ ఇంకొక సెంటెన్స్ అనేది మాట్లాడండి. కంటిన్యూగా ఒకేసారి చెప్పేసేయొద్దనమాట. అండ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ స్టోరీస్‌కి బుక్ యూజ్ చేసేటప్పుడు మీరు వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్ అనేది ఆ స్టోరీలో ఉండేలాగా చూసుకోండి. లేదా టచ్ అండ్ ఫీల్ బుక్స్, పాపప్ బుక్స్, ఇంటరాక్టివ్ బుక్స్ ఇలాంటిది ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఒక స్టోరీయే సెలెక్ట్ చేసుకోండి. దాన్నే రిపీట్ చేయాల్సి ఉంటుందనమాట. అండ్ బుక్‌ని వాళ్ళు కరెక్ట్‌గా పట్టుకోవాలి. వాళ్ళ ఫేవరెట్ పేజ్‌కి డైరెక్ట్‌గా వెళ్ళకూడదనమాట. పేజ్ బై పేజ్ వెళ్ళాలి. అండ్ ఆ స్టోరీ అయిపోయేంత వరకు వాళ్ళు ఆ బుక్ దగ్గర ఉండాలనమాట. జనరల్‌గా పిల్లలు సంవత్సరం నుంచి స్టోరీస్‌కి బాగా రెస్పాండ్ అవుతారు. 2 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తారు గానీ, వాళ్ళు మాట్లాడే స్టోరీకి, బుక్‌లో ఉన్న స్టోరీకి సంబంధం ఉండదు. 3-4 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు వచ్చేసరికి స్టోరీ అనేది ఒక ఆర్డర్‌లో చెప్పడానికి ట్రై చేస్తారు వయసు పెరిగే కొద్దీ. కానీ స్టోరీ ఎండింగ్ అనేది మారిపోతుంది. అది వినేవాళ్ళు అర్థం చేసుకోవాలనమాట. 5 సంవత్సరాలు వచ్చేసేసరికి పిల్లలు స్టోరీ అనేది చెప్పడం అలవాటు చేసుకుంటారు అండ్ నేర్చుకుంటారు. 6 లేదా 7 సంవత్సరాలు వచ్చేసేసరికి మోరల్ అనేది కూడా చెప్తారనమాట స్టోరీకి. సో, ఇప్పుడు స్టోరీ అనేది ఏ విధంగా చెప్పాలనేది తెలుసు. సో, స్టోరీని ఫస్ట్ మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. స్టోరీ బిగినింగ్‌లో ఏమైంది, మిడిల్‌లో ఏమైంది అండ్ ఎండ్‌లో ఏమైంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, ఈ 'హంగ్రీ క్యాటర్‌పిల్లర్' స్టోరీ ఉంది కదా! సో, ఫస్ట్ బిగినింగ్‌లో క్యాటర్‌పిల్లర్‌కి ఆకలేసింది. సో, ఇవన్నీ తినింది. మిడిల్‌లో ఏం చెప్పాలంటే, సో, ఇంకా ఆకలేసి ఈ జంక్ ఫుడ్ అనేది తినింది. దానివల్ల కడుపులో నొప్పొచ్చింది. సో, నెక్స్ట్ డే ఏం చేసింది, ఇది ఎండ్‌లో చెప్పాలి. హంగ్రీ క్యాటర్‌పిల్లర్ ఒక నైస్ గ్రీన్ లీఫ్‌ని తినింది. సో, ఇలా 3 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఈ స్టోరీలో 3 లిటిల్ పిగ్స్, 1 వుల్ఫ్. సో, ఈ 3 లిటిల్ పిగ్స్ ఫస్ట్ హౌస్ స్ట్రాతో కట్టినయి. అది వుల్ఫ్ వచ్చి బ్లో చేసేసింది. ఆ ఇల్లు పడిపోయింది. నెక్స్ట్ ఏం చేసింది, నెక్స్ట్ స్టిక్స్‌తో కట్టింది. అది కూడా వుల్ఫ్ వచ్చేసి ఊదేసింది. అది ఆ హౌస్ అనేది పడిపోయింది. తర్వాత బ్రిక్స్ యూజ్ చేసి వాళ్ళు హౌస్ కట్టారు. ఇట్లా 3 పార్ట్స్‌గా డివైడ్ చేయండి స్టోరీని. వన్స్ ఇది బాబుకి అలవాటయినాక మీరు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళవచ్చు. బాబుకి ఇది ఎలా అర్థమైంది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ 3 పార్ట్స్ పిక్చర్ కార్డ్స్ అనేది రెడీ చేయండి. జనరల్‌గా పిల్లలు 4 సంవత్సరాల వరకు స్టోరీ అనేది చెప్పలేరు కాబట్టి, వాళ్ళు ఆ పిక్చర్ కార్డ్స్‌ని ఆర్డర్‌లో పెడుతున్నారా లేదా చూసుకోండి. వాళ్ళు ఆర్డర్‌లో పెడుతుంటే వాళ్ళకి ఆ స్టోరీ అర్థమైనట్లు. సో, నెక్స్ట్ పార్ట్‌లో ఏం చేయాలంటే మన ఎలిమెంట్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ క్యారెక్టర్. ఇక్కడ ఈ స్టోరీలో క్యారెక్టర్ హంగ్రీ క్యాటర్‌పిల్లర్. మీరు పిక్చర్ తీసుకోవచ్చు లేదా ఆహ్, ఆహ్, ఏదన్నా టాయ్ తీసుకొని మీరు యూజ్ చేయొచ్చు. ఇట్లా 3 లిటిల్ పిగ్స్, 1 వుల్ఫ్ ఇట్లా తీసుకోండి. వాళ్ళకి ఇంకా ఎక్సైటెడ్‌గా ఉంటుందనమాట వినడానికి. నెక్స్ట్ ఏం చేయాలంటే, వన్స్ క్యారెక్టర్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినాక, ఆ స్టోరీ అనేది ఎక్కడ జరిగింది అనేది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. పార్క్‌లో జరిగిందా? స్కూల్‌లో జరిగిందా? లేదా ఇంట్లో జరిగిందా? ఇలా అనమాట. ఓకేనా? సో, వన్స్ ఇది కూడా ఇంట్రొడ్యూస్ చేసినాక మీరేం చేయాలంటే, ఆ స్టోరీలో క్యారెక్టర్ ఏ సమస్యని ఎదుర్కోవాల్సొచ్చింది. సో, ఈ ఎగ్జాంపుల్, ఈ హంగ్రీ క్యాటర్‌పిల్లర్ స్టోరీ ఉంది. సో, అది జంక్ ఫుడ్ తినడం వల్ల దానికి స్టమక్ పెయిన్ వచ్చింది. అర్థమైందా? లేదా 3 లిటిల్ పిగ్ స్టోరీ ఉంది. సో, అది వాళ్ళు ఇల్లు కట్టిన ప్రతిసారి అది వుల్ఫ్ వచ్చేసి ఆ హౌస్‌ని పడేస్తుంది. సో, ఇలాంటి సమస్యని వాళ్ళు ఎదుర్కోవాల్సొచ్చింది అని చెప్పాలి. అప్పుడు వాళ్ళ ఎమోషనల్ స్టేటస్, వాళ్ళ ఇంటెన్షన్స్, థాట్స్ ఎలా ఉన్నాయనేది నెక్స్ట్ స్టెప్‌లో మీరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో, ఆ హంగ్రీ క్యాటర్‌పిల్లర్‌కి కడుపులో నొప్పొచ్చినప్పుడు అది ఎలా రియాక్ట్ అయింది? సో, అది ఎలా బాధపడింది? ఇట్లాంటివన్నీ మీరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. తర్వాత ఆ సమస్యని పరిష్కరించడానికి
ఎన్ని అటెంప్ట్స్ చేసింది అండ్ ఏం చేసింది? ఇది మీరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చనమాట. వన్స్ ఇది కూడా ఇంట్రొడ్యూస్ చేసినాక స్టోరీ అనేది ఎలా ఎండ్ అయింది? మీరు ఇలా స్టెప్ బై స్టెప్ చెప్పాల్సి ఉంటుందనమాట. వన్స్ ఇవన్నీ చెప్పినాక ఆహ్, డై అన్ని ఎలిమెంట్స్ యూజ్ చేసి స్టోరీ అనేది మళ్ళీ చెప్పాలనమాట. వన్స్ వాళ్ళు స్టోరీ అనేది అలవాటయినాక మీరు మళ్ళీ వాళ్ళని తిరిగి చెప్పమని లేదా సీక్వెన్స్ కార్డ్స్ అనేది అరేంజ్ చేయమని చెప్పొచ్చు.